మనకి ఇప్పటివరకు మనం ఎంత నాయకులు వచ్చినా మనకైతే పనిచేయడం కనపడలేదు. ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మరి ఒక 2 నిమిషాలు మాట్లాడితే నారాజు 2 నిమిషాలు. మిత్రులారా, నా పేరు బొట్ట నాగరాజు. నేను ఎమ్మెల్యేగా నర్సీపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మంది రాజ్యాలు వేరే చరిత్ర మంది. కాటం రాజు దగ్గర నుంచి చాలామంది చూసుకుని ఎంతోమంది మన రాజ్యాలు వేరు. ఇప్పటికీ కూడా మనం పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడ చూసినా సరే సీఎంలు చేస్తున్నాం. అఖిలేష్ యాదవ్ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, అలాగే మన పక్కన సిద్ధరామయ్య గారు కానీ, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు రాజ్యాలు వేరు. కానీ మన నర్సీపట్నం పరిస్థితికి వచ్చేటప్పటికి మనందరం కూడా బానిసలుగానే బతుకుతూ ఉన్నాం. మనం ఎక్కడ చూసినా వాళ్ళకి వీళ్ళకి ఓట్లు వేసుకోవడం తప్ప మన ఓట్లు లేవు. వీళ్ళేముంది గొల్లవలే కదా, ఒక కాయ మందో లేదంటే పనికిరాని చీర ఇచ్చేస్తే వాళ్ళే ఓట్లు వేసేస్తారు, వీళ్ళు మన కాళ్ళ దగ్గరే ఉంటారు కదా అన్న చిన్న చూపు చూస్తూ ఉన్నారు నర్సీపట్నం నియోజకవర్గం మొత్తానికి కూడా. నేను ఇక్కడ 2004లో మన హై స్కూల్లో చదివాను. మన అన్నయ్య వాళ్ళతో, నేను అప్లడనియా ఇంకా మన రావణ వీళ్ళందరితో కలిసి నేను ఇక్కడ మేకరపాలెం చదువుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాను. అంటే చదువుకుని కుర్రాల సంస్థలు కూడా పనిచేసేవాడిని. ఇది అప్పటి నుంచి చూస్తానున్నాను. మనం అంటే చిన్న చూపు చూడడం, చులకన భావన, వీళ్ళేం చేస్తారని చెప్పేసి చాలా ఏళనగా చూడడం. అంటే ఎప్పుడు ఇలా ఏళనగా చూస్తూ ఉంటే మనం ఎప్పుడు అంటే మనం చూస్తే రాజ్యాలు వెళ్ళి చరిత్ర, ఇక మనం పరిపాలించే వాళ్ళు ఏమని ఈ 3 జిల్లాలు దాటితే వాళ్ళు ఎందుకు పనికిరారు, అవునా? కానీ మరి భారతదేశంలో ఎక్కడికల్లా మనం ఉంటాం. కానీ మనకు మాత్రం నర్సీపట్నం వచ్చినప్పటికి మాత్రం ఆత్మగౌరవం చంపుకొని మనం బతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఇది మా దగ్గరికే రావాలి కదా అన్నట్టు